దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో వందనములు తెలియజేస్తూ ఈ కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో ఇలాగున రాయబడి ఉంది: తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మరొకసారి మనము చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్య భాగంలో నుంచి కొన్ని లేఖన సత్యాలను మనము గ్రహించుదాం. ఈ మంచి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఒక మనిషికి తనపై నమ్మకం ఉండడం అది విపత్తుకు దారి తీసేటువంటి ప్రమాదము ఉంది. మన ఆధిక్యతలు ఎంత గొప్పవైనా, మన పరిస్థితులు ఎంత అనుకూలమైనా, మనకు ఎంత తెలిసినా, మనకు ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా కొన్ని మారులు మనపై మనకున్నటువంటి నమ్మకం ఆ భయంకరమైనటువంటి పాపములోనికి నెట్టివేసేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి క్రైస్తవులుగా, దేవునిని ఎరిగిన వారుగా, ఆయనను వెంబడిస్తున్న వారుగా ఎప్పుడూ కూడా మన యొక్క బలహీనతలను మనము గుర్తించి ప్రభువులో వాటిని మనం సరిచేసుకుంటూ మనము ప్రభువులో మనము బలాన్ని పొందుకుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకు పౌలు గారే అదే పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనములో ఆ మాటను మనము చూద్దాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగకొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని అన్నాడు. అంటే మనము ప్రియమైన వారిలో మన యొక్క బలహీనతలు ఎప్పటికప్పుడు మన ప్రభువులో మనము గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ప్రభువులో మనం ఏం చేస్తామంటే బలాన్ని పొందుకుంటాం. అప్పుడు మన బలాన్ని పొందుకున్నప్పుడు మనము దేనినైతే పట్టుకున్నామో, ఏ విశ్వాసములు అయితే మనం నిలబడి ఉన్నామో అందులో మనము స్థిరులుగా ఉంటాము. ఒకవేళ అలా ఉండకపోతే మనము పడిపోయేటువంటి ప్రమాదము ఉంది అని పౌలు గారు యొక్క హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ దినము ఒక వ్యక్తిని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునితో చక్కని సహవాసం కలిగి ఉన్నవాడు, అనేకులకు ఆదర్శంగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆయన కూడా పడి లేచినటువంటి కెరటమే అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఆయన కొరకు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ప్రియా దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తే ఏ రెండు మతాలకి ఒక వ్యక్తి ఇష్టడిగా ఉంటారంటారండి? ఒక రెండు మతాలకి ఒక వ్యక్తి ఇష్టడిగా ఉంటాడా? ఉండడండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 3 మతాలకు ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయన ఎవరయ్యా అంటే, ప్రియమైన వారులారా, మరి మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. ఎలాగంటారా? మనం ఆలోచన చేస్తే జుడాయిజం వారు అబ్రహాము మా మూల పురుషుడు అని అంటారు. ఇస్లామిక్ వారు కూడా వాళ్ళు ఏమంటారయ్యా అంటే, మా తండ్రికి అబ్రహాం ఎవరు చెప్పండి? మూల పురుషుడు అని అంటారు. ఇక క్రైస్తవ మార్గంలో ఉన్న వారికి ఏంటంటే, ఆయన మాకు విశ్వాసులకు తండ్రి, ఆయన మాకు ఇష్టము అని
క్రీస్తుని వెంబడిస్తున్న వారు లేక క్రైస్తవ మార్గంలో ఉన్నవారు అంటారు. జుడాయిజం వారు ఆయన మా మూల పురుషుడు అని అంటారు. అలాగే ఇస్లామిక్ వారు కూడా మా తండ్రికి అబ్రహాము మూల పురుషుడు అని అంటారు. క్రైస్తవంలో ఉన్న వారందరూ కూడా ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన మాకెంతో ఇష్టడు అని మనం అంటాం. చూడండి, ఈ 3 రకాలైనటువంటి సిద్ధాంతాలకు ఒక వ్యక్తి ఎంతో ఇష్టడుగా ఉన్నాడు, ప్రియుడిగా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తి మరి పడిపోయాడు అనంటే ఎంత ఆశ్చర్యం అండి కదండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఈయనకి మంచి ఒక 3 రకాలైనటువంటి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. ఆ మాటను మనం చూద్దాం. అబ్రహాం గారిని కూర్చున్నటువంటి ఒక 3 సాక్ష్యాలు మనం ఎరుగుదాము, అయినా ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 23వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, అబ్రహామును గురించిన ఒక 3 సాక్ష్యాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఈయన దేవుని స్నేహితుడని పేరు. అబ్రహాము గారు ఎవరికి స్నేహితుడు అంటండి? దేవునికి స్నేహితుడు. మరి అటువంటి దేవునికి స్నేహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, 3 రకాలైనటువంటి మతం వారు కూడా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఆయన పడిపోయినాడు అని అంటే నిజంగా ఆశ్చర్యమే ప్రియమైన వాళ్ళరా. ఆయన్ని గురించిన మరొక సాక్ష్యాన్ని కూడా మనము చూద్దాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 4వ అధ్యాయము 11వ వచనములో, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన అయిన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాను. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన దేవునికి స్నేహితుడే కాదు, ఇటు సున్నతి పొందిన వారికి అలాగనే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఆయన ఎవరటైనా తండ్రి. ఆ మాటను చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేశాడు. సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన, పొందిన వారికి అలాగే మరి పొందకుండగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఆయన ఎవరటండి? తండ్రి. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. మొదటిది దేవునికి స్నేహితుడు, రెండవదిగా ఆయన సున్నతి పొందిన వారికి, సున్నతి పొందకుండగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా అబ్రహాము గారు ఎవరట? తండ్రి అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఆయనను గూర్చి 3వ సాక్ష్యాన్ని కూడా మనం విని ఆయన యొక్క పరిస్థితుల్లోనికి మనము వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయములో 18వ అధ్యాయము 19వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు. దేవుడు ఏదైతే అబ్రహాము గారికి ఆజ్ఞాపించినాడో అవన్నీ కూడా తన యొక్క పిల్లలకి ఏం చేస్తున్నాడట? నేర్పిస్తున్నాడటండి. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. అబ్రహాంకి దేవుడు ఏవైతే బోధించాడో, ఏవైతే ఆజ్ఞాపించాడో, ఏవైతే తెలియచేస్తాడో వాటన్నిటినీ కూడా ఆయన తన యొక్క పిల్లలకి ఏం చేస్తున్నాడట? నేర్పిస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యమో ఇది. ఒక బాధ్యత గల తండ్రిగా మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఒక బాధ్యత కలిగినటువంటి యజమానుడిగా ఆయనకు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి బాధ్యత కలిగిన తండ్రి, బాధ్యత కలిగినటువంటి యజమానుడు, దేవునికి స్నేహితుడు అయిన అబ్రహాము గారు జీవితంలో పడిపోయారు అని అంటే మనకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ అబ్రహాము గారు ఎంత గొప్ప సాక్ష్యం కలిగినప్పటికీ ఆయన పడిపోయినటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. రండి, ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా ఆయన పడిపోయినాడో దేవుని యొక్క వాక్యంలో నుంచే మనము ధ్యానం చేద్దాం.
మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము, క్షమించాలి 12వ అధ్యాయము 10వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. 12వ అధ్యాయము 10వ వచనం ఇలాగు రాయబడి ఉంది. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా ఆయన పడిపోవడానికి కారణం ఏమిటయ్యా అనంటే దేవుని చిత్తం వదిలాడు, స్వచిత్తములో పడ్డాడు అబ్రహాము. ఏం చేశాడండి? దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేశాడు, స్వచిత్తములో పడిపోయాడు. ఈయనెవరు? దేవునికి స్నేహితుడు, ఆయన సున్నతి పొందిన వారికి పొందిన వారికి ఆయన తండ్రి, అలాగే ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి యజమానుడిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆజ్ఞలు విన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడయ్యా అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని వదిలేశాడు, స్వచిత్తములో పడిపోయాడు. ఐగుప్తు వెళ్ళే ప్రయత్నం చేశాడు ఆయన. కనానులో ఏముంది? కరువు ఉంది. ఐగుప్తులో ఏముంది చెప్పండి? ధాన్యం ఉన్నది, సమృద్ధి ఉంది. అయితే అది దేవుని చిత్తమా కాదా అని అబ్రహాము గారు పరిశీలన చేయలేదు. దేవుని చిత్తం ఏమిటో, ఎందుకు దేవుడు కరువును అనుమతించాడో, ఎందుకు దేవుళ్ళని పరీక్షిస్తున్నాడని దేవుని మీద ఆధారపడక, దేవుని చిత్తమును తెలుసుకొనక, దేవుని ఎదుట విచారణ చేయక ఆయన ఏం చేస్తున్నాడయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క స్వచిత్తమును ఆయన ఆధారము చేసుకున్నట్లుగా ఇక్కడ మనము బైబిల్లో చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ కనాను అని అంటే అది వాగ్దానపు దేశం. అది కనాను వాగ్దానపు దేశము, దేవుడు సిద్ధపరిచినటువంటి దేశం. అది దేవుని యొక్క సమకూర్పు కలిగినటువంటి దేశం. అది దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి దేశం. అది దేవుని చిత్తం అక్కడ నెరవేర్చేటువంటి దేశం. అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి దేశం. అది శ్రేష్టమైన దేశము, ఫలభరితమైనటువంటి దేశము. అటువంటి దేశములో కరువు రాగానే అబ్రహాము గారు ఆ యొక్క ప్లేస్ లేక ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఐగుప్తు దేశమునకు ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేస్తే అసలు పరిశుద్ధ గ్రంథములో ఎందుకు కరువును దేవుడు అనుమతించాడు? ఎందుకు కరువును దేవుడు అనుమతిస్తాడంటే 2 కారణాలు ప్రియమైన వాళ్ళరా. ఒకటి, పాపమును బట్టి కరువు వస్తుంది. 2, పరీక్ష కొరకు కరువు వస్తుంది. మొదటి దేని బట్టి అండి? పాపమును బట్టి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మనందరికీ కూడా తెలిసినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును మనం చూస్తే, న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా. న్యాయాధిపతులు ఏలినటువంటి దినములో ఏమి కలిగిందట? అక్కడ కరువు కలిగింది. దానికి కారణం ఏమిటి అని అంటే చూడండి, ఒక్క పేజీ మనం తిప్పితే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో ఈ మాటను రాస్తా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. కాబట్టి పక్క పేజీ మనం చూసినప్పుడు న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశంలో ఏమి కలిగినో కరువు కలిగింది. కరువు చాలా భారముగా ఉంది. ఇక్కడ కూడా ప్రియమైన వాళ్ళరా, అబ్రహామును దేవుడు పరీక్షించడానికి దేవుడు ఆ కరువుని అనుమతిస్తే దేవుని చిత్తము తెలుసుకొనకుండా ప్రియమైన వాళ్ళరా ఆయన పారిపోతా ఉన్నాడు ఐగుప్తు దేశానికి. మరి అది దేవుని చిత్తమేనా? ఐగుప్తు దేశం వెళ్ళడం దేవుని చిత్తమేనా అని దేవుని దగ్గర విచారణ చేసినారా ప్రియమైన వాళ్ళరా? లేదే. మరి దేవుడు అబ్రహామును పరీక్షించలేదా? 75వ సంవత్సరములో వాగ్దానము చేశాడు, నీకు బహుమానమును ఇస్తానని, నీకు పిల్లల్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు 100 సంవత్సరములో పొందుకున్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఆ యొక్క అబ్రహాం గారు
కరువు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకొనకుండగా తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకొని ఆయన పారిపోతా ఉన్నాడు. ఐగుప్తు ఎంత ప్రమాదకరమో తెలుసా ప్రియమైన వాళ్ళారా? యెషయా గ్రంథములో ఆ మాటను మనము చూడగలుగుతాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము ఐగుప్తుని గురించి అది ఎంత ప్రమాదకరమైనదో చక్కగా వివరిస్తూ ఉన్నాడు దేవుడు. మొదటి నుంచి మనం చదివితే చూడండి, యెహోవా వాక్కు ఇదే, లోబడిని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమో, ఐగుప్తుకి వెళ్ళడం ఎంత భయంకరమో ఇక చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తు నీడను ఎవరైతే శరణజొచ్చుతారో, ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏమి కలుగుతుందటండి? సిగ్గు కలుగుతుందటండి. ఆ ఫరో యొక్క బలము వారికి ఏమి కలుగుతుందట? అవమానాన్ని కలిగిస్తుంది. దేవుడు అసహించుకున్నది, దేవుడు విసర్జించినది, దేవుడు హేయముగా ఎంచిన దానిని మనుషులుగా మనము వాటిని ఇష్టముగా వాటిని మనము ఎంచుకోకూడదు. ఎందుకంటే దేవుడే వాటిని విసర్జించాడు, దేవుడే దాన్ని తృణీకరించాడు. అది మహాఘోరమైనది, అది పాపముతో నిండుకున్నది. కాబట్టి దాని యొక్క బలము ఎవరైతే ఆశ్రయిస్తారో వారు అవమానపరచబడతారు. ఐగుప్తులను శరణజొచ్చి వారందరూ కూడా వారికి ఏమి కలుగుతుందండి? సిగ్గు కలుగుతుంది. ప్రియా దేవుని సంగమా, అబ్రహాం గారికి ఇవన్నీ కూడా తెలుసు. కానీ మరి దేవుణ్ణి అడిగాడా? ప్రవ్వా, నేను ఐగుప్తు వెళ్ళడం నీకు ఇష్టమేనా? అది నీ చిత్తమేనా అని అబ్రహాం గారు అడిగారా? ఏంటి ప్రభు, ఇక్కడ కరువు వచ్చింది, నేను ఐగుప్తు వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ ధాన్యం ఉంది, నేను వెళ్ళనా అని అడిగాడా? లేదు. పోనీ దేవుడి దగ్గర విచారణ చేశారా? అది చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అబ్రహాం గారికి కలిగింది ఏమిటయ్యానంటే అవమానము, సిగ్గే కలిగింది. ఐగుప్తు నీడను ఆశ్రయించాడు, ఆ బలమును ఆశ్రయించాడు, శరణజొచ్చాడు. అందువలన అబ్రహాం గారికి కలిగింది ఏమిటయ్యానంటే ఒకటి సిగ్గు, రెండవది అవమానమే. ఈరోజు దేవుడు వద్దన్న పని మనం చేస్తే, దేవుడు తృణీకరించింది, దేవుడు విడిచిపెట్టింది, దేవుడు అసహించుకునేటువంటి దానిని మనం ఇష్టపడితే మనకు కలిగేది ఏంటి చెప్పండి? అవమానము, సిగ్గే కలుగుతుంది. అలాగనే యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో కూడా మాటను మనం చూస్తాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే ఆ యొక్క ఐగుప్తు సహాయము కొరకు వెళ్తారో, ఎవరైతే ఐగుప్తును ఆధారము చేసుకుంటారో, లేక వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏమి కలుగుతుందటండి? శ్రమే కలుగుతుంది. వారికి శ్రమే కలుగుతుంది, వారికి అవమానమే కలుగుతుంది, వారికి సిగ్గే కలుగుతుంది. అయితే అబ్రహాం ఏం చేశాడంటే దేవుని అడగలేదు, దేవుని యొద్ద ఆయన ఏం చేయలేదు చెప్పండి? విచారణ చేయకుండా ఐగుప్తునకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము కూడా అబ్రహాము గారు వలె దేవుని చిత్తమును విడిచిపెట్టేశామా? దేవుని చిత్తమును విడిచిపెట్టి మన యొక్క స్వచిత్తమును మనం ఆధారం చేసుకుంటున్నామా? ఎవరెవరి మీద మనం ఆధారపడితే, ఎవరెవరినో మనం ఆశ్రయముగా చేసుకుంటే, ప్రియమైన వాళ్ళరా, ఎవరి బలమో మనకు కావాలి అనుకుంటే అది ఏమవుతుందట? అవమానము, సిగ్గు, శ్రమకు కారణమవుతుంది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయములో 38వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది.
నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు యేసుక్రీస్తు వారు. నేను నా చిత్తమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా ఇష్టాన్ని నా స్వచిత్తమును నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. కాబట్టి తన యొక్క స్వచిత్తమును ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువకు అప్పగించుకున్నాడు. ఈరోజు మనము కూడా మన యొక్క స్వచిత్తమును సిలువ వేసుకోవాలి. మన ఇష్టాన్ని, మన యొక్క స్వచిత్తమును మనము చంపేసుకోవాలి. దేవుని చిత్తము మీద మనము ఆధారపడాలి. కాబట్టి ఎప్పటికెప్పుడు మనము మన యొక్క బలహీనతలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మనము ప్రభువులో ఏం చేయాలి చెప్పండి? బలము పొందేవారిగా ఉండాలి. ప్రభువారి యొక్క సహాయాన్ని మనము కోరాలి. అలా సహాయమును మనము కోరితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తారు చెప్పండి? సహాయము చేసేటువంటి దేవుడు. ఆయన దగ్గర విచారణ చేయి, ఆయన అడుగు, ఆయన దగ్గర మొర్రపెట్టు. ఎందుకు ప్రభువా ఈ శ్రమ నాకు అనుమతించావు? ఎందుకు ఈ వేదన? ఎందుకు ఈ దుఃఖము? ఎందుకు ఈ కన్నీరు? ఎందుకు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, ఈ క్లిష్ట పరిస్థితులు ఎందుకు నా చుట్టూ ఉన్నాయి అని మనము దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ కలిగినప్పుడు మన యొక్క స్వచిత్తమును ఆధారము చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, మనము భయంకరమైనటువంటి పాపములో పడిపోయేటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి అబ్రాహాము గారు కరువు రాగానే ఐగుప్తునికి వెళ్ళాడు, కానీ ఆయనకు వచ్చింది అవమానము, సిగ్గు, శ్రమే. అబ్రాహాము గారు వెనుకకు జారిపోవడానికి మొదటి కారణం ఏమిటంటే దేవుని చిత్తమును వదిలాడు, స్వచిత్తములో పడ్డాడు. రెండవ కారణాన్ని మనము ఆలోచన చేద్దాం. తిరిగి మరలా ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనములోనికి మనం వెళ్దాం. ఇలాగూ రాయబడి ఉంది, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. 13 అంటున్నాడు, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనేను. చూడండి, రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మొదటిది దేవుని చిత్తమును వదిలి స్వచిత్తములో పడ్డటువంటి అబ్రహాము గారు. రెండవదిగా దేవుని భయము వదిలేశాడు, మనుషులకు భయపడుతున్నాడు. ఎవరు భయం వదిలేశాడు చెప్పండి? దేవుని భయం వదిలేశాడు. ఎవరికి భయపడుతున్నాడు? మనుషులకు భయపడుతున్నాడు. ఆ యొక్క ఐగుప్తు రాజుకు భయపడుతున్నాడు. ఐగుప్తు యొక్క మనుషులకు అబ్రహాము గారు భయపడుతున్నారు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు చాలా మంది దేవుని భయాన్ని విడిచిపెట్టేశారు, కానీ లోకానికి భయపడతా ఉన్నారు, లోకస్తులకు భయపడతా ఉన్నారు. అయ్యో, మనము ఆ యొక్క ఐగుప్తులోనికి వెళ్తా ఉన్నాము కాబట్టి, నువ్వు చక్రదానివి, నువ్వు బాగున్నావు, నువ్వు అందగత్తు కాబట్టి నన్ను చంపి నిన్ను వారు ఏం చేస్తారు? బ్రతకనిస్తారు. నీ వలన నాకు మేలు కలుగునట్లు. మనకు మేలు ఎవరి వల్ల కలగాలి? దేవుని వల్ల కలగాలి. దేవుని ద్వారా మనకు మేలు కలగాలి. నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అంటున్నాడు. మనం ఎవరిని బట్టి బ్రతకాలి? మనం బ్రతికించేది ఎవరు? మనకు మేలు చేసేది ఎవరు? ఈరోజు మనం బ్రతికించేది, మనకు మేలు చేసేది ఎవరో మనం మర్చిపోయాం. ఆ దేవునికి మనం భయపడకుండా మనం ఏం చేస్తా ఉన్నామనంటే, మనుషులకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? భయపడుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు చాలా మంది మీరు క్రైస్తవులా అనంటే కాదు అని అంటున్నారు. రహస్య క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వారు పబ్లిక్గా, ఓపెన్గా వారు మేము క్రీస్తుని వెంబడించిన వారము అని చెప్పుకోలేకపోతా ఉన్నాం. దానికి కారణం ఏమిటంటే, చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 12వ అధ్యాయము 42వ వచనములో ఎలాగో రాయబడి ఉంది, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు.
యేసుక్రీస్తుని నమ్మిన వారు ఉన్నారు, ఆయన విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, అనేక మంది రక్షణ పొందిన వారు ఉన్నారు. కానీ ఈరోజు వారు బహిరంగంగా వారు ఒప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు మనుషులకు భయపడుతున్నారు, వారి యొక్క కులానికి భయపడుతున్నారు, వారి యొక్క కుటుంబస్తులకు భయపడుతున్నారు, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క విధి విధానాలకు వారు భయపడి నిజ దేవుణ్ణి, నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? తృణీకరిస్తూ ఉన్నారు. చాలా చోట్ల కుటుంబంలోంచి వెలివేయబడుతున్నారు. వారు చక్కగా వారు ఒప్పుకుంటున్నారు, వెలివేయబడినప్పటికీ దేవుడు వారి పక్షాన ఉంటున్నారు. కానీ వెలివేయబడతామేమో అని భయపడి ఏం చేస్తున్నారట? యేసుక్రీస్తుని చాలా మంది ఒప్పుకొనలేదు. ఇక్కడ అబ్రహాము గారు ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. కానీ ఎవరికి భయపడుతున్నారు? మనుషులకు భయపడుతున్నారు. దేవుని భయం అబ్రహాము గారి నుంచి పోయింది. ఎప్పుడైతే ఆ యొక్క కణాన్ని విడిచిపెట్టారో, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టారో, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క సమకూర్పు, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నటువంటి స్థలం ఎప్పుడైతే విడిచిపెట్టారో ఆయనలో ఏం పోయిందంటే మొదట దేవుని భయము పోయింది. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, సంఘ సహవాసమును ఎవరైతే విడిచిపెడతారో, ప్రార్థనా సహవాసమును ఎవరైతే విడిచిపెడతారో వారిలో ఏం పోతుంది అంటే మొదట దేవుని గూర్చిన భయము పోతుంది. ఈరోజు దేవుని గూర్చిన భయం మనలోంచి పోతే మనం ఎవరికి భయపడవలసి వస్తుంది చెప్పండి? మనము మనుషులకు భయపడాలి. అదే దేవుని భయం మనలో ఉంటే, ఆ దేవుని భయం మనలో ఉంటే ప్రియమైన వాళ్ళరా, అన్ని భయాలను కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? జయిస్తాం. అన్ని భయాన్ని మనం జయిస్తాం. దేవుని భయం మనలో ఉండాలి. అబ్రహాము గారిలో దేవుని యొక్క భయము లేదు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ తన యొక్క 2వ పత్రికలో, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో 7వ అధ్యాయము 1వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు. దేవుని భయము చేత, దేవుని అందరి భయము చేత మనలో ఉన్నటువంటి కల్మషము, మన ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషమును మనం కడుక్కోవాలి అంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఆ భయము మనలో పరిశుద్ధతను కలుగు చేస్తుంది. ఆ భయము మన యొక్క ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి కూడా మనను పవిత్రులుగా చేస్తుంది, నిర్దోషులుగా చేస్తుంది. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. మనుషులు భయం కలిగి ఉంటే, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 29వ అధ్యాయం 25వ వచనంలో అంటారు కదా, భయపడుట వలన మనుషులకి ఏమి వచ్చును? ఉరి వచ్చును. 29వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాటను మనం చూస్తుంటున్నాం. మనుషులకు భయపడుట వలన మనకేమొస్తుందట? ఉరి వచ్చును అన్నాడు. నీవు దేవునికి భయపడు, అప్పుడు అన్ని భయాలను కూడా మనము అధిగమిస్తాం. ఎప్పుడైతే అబ్రహాము గారు దేవుని యొక్క స్థలము నుంచి, దేవుని నుంచి, ఆయన సహవాసము నుంచి వేరైపోయాడో ఆయనలో దేవుని యొక్క భయము పోయింది. ఎవరి భయం వచ్చింది చెప్పండి? ఇప్పుడు మనుషుల భయం వచ్చింది. మనుషుల యొక్క భయం వచ్చింది. ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావా లేక మనుషులకు భయపడుతున్నావా? ఈరోజు నువ్వు దేవునికి భయపడి నిజ రక్షకుణ్ణి నీ విడిచిపడేస్తున్నావేమో. నిన్ను సంఘములో నుంచి, సమాజంలో నుంచి, కుటుంబంలో నుంచి, బంధువుల్లో నుంచి, ఆచారాల నుంచి, పద్ధతిలో నుంచి నిన్ను వేరు చేస్తారేమో అని భయపడి నీ విశ్వాసం వచ్చినప్పటికీ కూడా నువ్వు బహిరంగముగా ఆయన ఏం చేయలేకపోతున్నావు? ఒప్పుకోలేకపోతున్నావు. చాలా మంది క్రైస్తవులు అలాగుననే మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కమారు మనం ఆలోచన చేయండి. దేవుని స్నేహితులని పేరు కలిగినటువంటి అబ్రహాము గారు, ఆయన సున్నతి పొందిన వారికి కూడా ఆయన తండ్రి అని మంచి సాక్ష్యం పొందినటువంటి అబ్రహాము గారు, ఒక బాధ్యత కలిగిన కుటుంబ యజమానిగా ఉన్నారనేటువంటి సాక్ష్యము, దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి
అబ్రహాం గారి జీవితంలో కూడా ఆయన ఏమైపోయాడు చెప్పండి, పడిపోవడానికి కారణమైంది. దానికి కారణం ఏమిటంటే స్వచిత్తమును ఆధారం చేసుకున్నాడు, దేవుని చిత్తాన్ని వదిలేశాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వదిలేస్తావో మనలో ఉన్న దేవుని భయం కూడా ఏమవుతుంది, పోతుంది. మనలో దేవుని భయం పోతే మనము లోకానికి, మనుషులకు, అపవాదికి మనం భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. ఎప్పుడైతే మనం మనుషులకు భయపడతామో ఆటోమేటిక్గా అబద్ధాలు ఆడడం మొదలు పెడతాం, మోసం చేయడం మొదలు పెడతాం, పాపం చేయడం మనము మొదలు పెట్టేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోతామని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. అందుకే పౌలు గారు అన్నారు, మనం చదివిన మాటలు ప్రియమైన వాళ్ళారా, ఆ చక్కని మాట, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. నువ్వు నిలబడ్డావా దేవునిలో? నువ్వు దేవుని చిత్తంలోనే ఉన్నావా? దేవుని భయంలోనే నువ్వు బ్రతుకుతున్నావా? బ్రతుకుతే దేవునికి స్తోత్రం. నీ స్వచిత్తమును సిలువేసాయి. దేవుని భయం నీలో ఉంటే అన్ని భయాల్ని కూడా మనము అధిగమించుతాం. ఒకవేళ మనము దేవుని భయం లేని వారిగా ఉంటే ఖచ్చితంగా మనం ఏమైపోతామంట, పడిపోతాం. అందుకే పౌలు గారు అన్నారు, మీరు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. చాలా ప్రమాదం. నీ స్వచిత్తమును ఆధారం చేసుకోవద్దు. అది పెన్సిల్ ముళ్ళు లాంటిది. దాని మీద ఆధారపడ్డావా అది వెంటనే ఇరిగిపోతుంది. నువ్వు మనుషులకు భయపడుతున్నావా, అయితే నువ్వు అబద్ధాలు ఆడడం ప్రారంభిస్తావు, మోసం చేయడం నువ్వు ప్రారంభిస్తావు. కారణం ఏంటంటే దేవుని భయం ఎప్పుడైతే మనలో నుంచి బయటకు పోతుందో మన పరిస్థితి కూడా అలాగుననే అయిపోతుంది. మరొక మాట మీ ముందు ఉంచుతాను ప్రియమైన వాళ్ళరా. అబ్రహాం గారు వెనుకకు జారిపోవడానికి మరొక కారణము, మరలా ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనములో అని ఇలాగ రాస్తా ఉన్నాడు. 13వ వచనములో, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ త్యాగాన్ని వదిలేశాడు, స్వార్థపరుడైపోయాడు. ఈయన ఏం వదిలేశాడు? త్యాగం వదిలేశాడు. ఏం త్యాగం? దేవుడు చెప్పాడు, అబ్రహామా నువ్వు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళి అన్నాడు. అనగా నేను ఏం చేశాడు? చిత్తం ప్రభువా అన్నాడు. అంతే. ఉండు ప్రభువా, మా అమ్మగారికి చెప్పొస్తాను, మా నాన్నగారికి చెప్పొస్తాను, నా బంధువులకు చెప్పొస్తాను, నా ఆస్తిని అప్పగిస్తాను, ఇదిగో నా స్థిరాస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఎవరికన్నా అప్పగించి అవి కౌలుకి ఇచ్చి వస్తానని అన్నారండి? లేదండి. ఎప్పుడైతే దేవుడైన యెహోవా అబ్రహాము గారితో మాట్లాడినాడో ఆ మాటను విన్నాడు. విని ఆ మాటకు లోబడి ప్రియమైన వాళ్ళారా తన యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టారు, తన యొక్క దేశాన్ని విడిచిపెట్టారు, తన యొక్క బంధువుల్ని, తనకు కలిగిన వాటన్నిటిని ఏ విడిచిపెట్టాలో వాటన్నిటిని కూడా విడిచిపెట్టారు. వేటిని కూడా తెచ్చుకోవాలి, వాటిని కూడా తెచ్చుకొనైనా బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈయన ఇక్కడ త్యాగాన్ని వదిలేశాడు, స్వార్థపరుడు ఇప్పుడు ఏంటంటే నీ వలన నాకు మేలు కలుగునట్లు అంటున్నాడు. మేలు ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కదా మనకు మేలు కలిగేది. అరే నువ్వెంతో గొప్ప త్యాగం చేసావు కదా, నీ కుటుంబాన్ని వదిలేసావు కదా, నీ బంధువులను విడిచిపెట్టి నీ దేశాన్ని విడిచిపెట్టేసావు కదా, నీకు కలిగిన వేటిని విడిచిపెట్టాలో వాటి అన్నిటిని విడిచిపెట్టేసావు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేమిటి? నీ వలన నాకు మేలు కలుగునట్లు అంటున్నావు. శారమ్మ గారి వల్ల మేలేం కలుగుతుంది నీకు? శారా గారి వల్ల నీకేం మేలు కలుగుతుంది? నీకు మేలు చేయవారు ఆయనే కదా, మేలు చేయవారు ఆయనే. ప్రియమైన వాళ్ళరా, త్యాగముతో బ్రతకవలసినటువంటి అబ్రహాం గారు స్వార్థపరుడైపోయాడు. త్యాగంతో బ్రతకాలి. త్యాగం చేసి వచ్చాడండి అబ్రహాం గారికి. ఇవేమి కొత్త ఏమీ కాదు. ఒక దేవుని మాటకు లోబడి సమస్తాన్ని త్యాగం చేసి వచ్చిన వాడు ఇక్కడ ఐగుప్తు దేశములకు రాగానే అంటున్నాడు, స్వార్థపరుడుగా అయినా మారిపోయాడు. నీ వలన నాకు మేలు కలిగినట్లు నా సహోదరి అని నువ్వు చెప్పు. ఎందుకయ్యా ఎంత స్వార్థపరుడు అయిపోయావు అంటే, దేవుని భయం ఎప్పుడైతే పోయిందో వాడు వెంటనే ఆటోమేటిక్ ఏమైపోతాడు చెప్పండి? స్వార్థపరుడు అయిపోతాడు. వాడు అబద్ధాలు ఆడమే కాదు, స్వార్థపరుడిగా కూడా ఇక్కడ మారిపోయినట్లే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి పాపానికి వేరేంటో చెప్పమంటారా? స్వార్థం. ప్రతి పాపానికి
ఆ పాపం అనేటువంటి చెట్టుకి ఈ వేరేంటో చెప్పమంటారా? అది స్వార్థమే. ఆ స్వార్థము ఎంత అయితే ఉందో అంతగా పాపం అనేటువంటి చెట్టు ఏమవుతుంది చెప్పండి? పెరుగుతా వస్తుంది, పెరుగుతా వస్తుంది. త్యాగము చేయవలసినటువంటి వ్యక్తి, త్యాగంతో బ్రతకవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన స్వార్థపరుడైపోయినాడు. నీ వలన నాకు మేలు కలుగునట్లుగా అంటున్నాడు. మనుషుల వల్ల మనకు మేలు కలగదు. మనుషులను మనం ఆధారము చేసుకోకూడదు. దేవుణ్ణి మనము ఆధారము చేసుకోవాలి. దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడు పిలిచినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి త్యాగం చేసినటువంటి అబ్రహాం గారు ఐగుప్తు దేశానికి రాగానే ఆయన స్వార్థపరుడు అయిపోయాడు. ఈరోజు దేవుడిని మనం విడిచిపెడితే, దేవుని వాక్యమును విడిచిపెడితే, దేవుని సంఘమును మనం విడిచిపెట్టి మనం ఎప్పుడైతే లోకంలోనికి మనం వెళ్తామో మనము స్వార్థపరులం అయిపోతాము. మనం లోకానికి భయపడతాము. మనము మన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకుంటాం. ఎప్పుడో తెలుసా? మనము దేవుని విడిచిపెట్టినప్పుడు. అబ్రహాం గారు కనాను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఐగుప్తునకు వచ్చాడు. కనాను అంటే అది వాగ్దానం దేశము, అది స్థిరపరిచినటువంటి దేశము, దేవుని సమకూర్పగలిగినటువంటి దేశము, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటువంటి దేశము, దేవుడు సమృద్ధినిచ్చినటువంటి దేశము, శ్రేష్టమైనటువంటి పదార్థములు ఇచ్చినటువంటి దేశము. అటువంటి దేశమును అబ్రహాం గారు విడిచిపెట్టారు. ఈరోజు మనము కూడా అటువంటి దేవుని వాక్యాన్ని మనం విడిచిపెట్టి, దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి మనము కూడా లోకములోనికి మనం పరిగెడతా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఐగుప్తు అనేటువంటి లోకములోనికి, ఐగుప్తు అనేటువంటి పాపంలోనికి మనం పరిగెడుతున్నామేమో. పరిగెడితే మనము దేవుని చిత్తాన్ని వదిలేసిన వారమే, దేవుని భయాన్ని వదిలేసిన వారమే, మనము దేవుడి కొరకు చేసేటువంటి త్యాగాలు మనము వదిలేసిన వారం అయిపోతాం. స్వార్థం వచ్చేస్తుంది మనలోనికి, భయం వచ్చేస్తుంది, స్వచిత్తమ రాజ్యం వెళుతుంది. అప్పుడు మనము ఏమైపోతాం చెప్పండి? నాశన కోపంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా నిలుచున్నారని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పడిపోకుండా మీరు చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోకము చాలా భయంకరమైనది. ఈ ఐగుప్తు అనేటువంటి ఈ లోకము చాలా భయంకరమైనది. లోక ఆశలు చూపిస్తుంది, శరీరాశలు, జీవపు డమ్మములు చూపించి ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తంలో నుంచి, దేవుని భయములో నుంచి, దేవుని కొరకు త్యాగాలు చేసేటువంటి బ్రతుకులో నుంచి ఈ లోకం మనల్ని బయటకు లాగివేస్తుంది. లాగివేసి దేవుళ్ళలో నుంచి మనము వెనకకి జారిపోతాం. తద్వారా మనము నాశనంలోనికి మనము కూరుకుపోతాం. అలా ఉండకూడదంటే నీవు జాగ్రత్తగా నిలబడాలి. క్రీస్తున్నటువంటి బండ పైన, వాక్యం అనేటువంటి పునాది పైన మనము నిలబడాలి. నేను నిలుచున్నానులే అని అనుకుంటే కుదరదండి. మనం సముద్ర ఒడ్డుకు వెళ్ళి నిలబడండి, కెరటం వచ్చి వెళ్ళిన తర్వాత మన కాళ్ళ కింద ఇసుక ఏమవుతుంది చెప్పండి? వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనం ఏమవుతూ ఉంటాం? అలాగ కొంచెము ఒక అంగుళం కిందకి దిగుతాం. అలాగే మనం కొంతసేపు నిలబడితే మన యొక్క అరుకాలు మొత్తం ఏమైపోతుంది చెప్పండి? మునిగిపోతా ఉంటాయి. అలాగా నిలబడి ఉంటే మనం చాలా లోతుకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది నిలబడ్డాడు అనుకుంటున్నాడు కానీ తన యొక్క కాళ్ళ క్రింద ఏం జరుగుతుందో గ్రహించకపోతే మనం ఆ యొక్క ఊబిలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని స్నేహితుడని పేరు పొందినటువంటి అబ్రహాము, ఆయన మంచి తండ్రి అని, మంచి యజమానుని పేరు పొందినప్పటికీ కూడా ఆయన వెనుకకు జారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే వచ్చే వారము మనం వాటిని ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.